నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రభుత్వ బడిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని కోటగలిలో గల శంకర్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందూరు నగరంలోని అన్ని ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలకు తన ట్రస్ట్ ద్వారా ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు. గత 20 ఏళ్లుగా తమ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. నాణ్యమైన విద్య వైద్యం ఉచితంగా అందించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా పోటీ పడుతున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను సాధించిన వారు ఎంతోమంది ఉన్నారని గుర్తు చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, సత్యనాదేళ్ల, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి వాళ్లు ప్రభుత్వ స్కూళ్లలో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించారని వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. భావితరాలు దేశ ప్రగతికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారానే తాము కన్న కలలు సహకారమవుతాయని, సమాజానికి కూడా మేలు చేసిన వారవుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, ఎంఈఓ రామారావు, స్థానిక కార్పొరేటర్లు, ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్, గైక్వాడ్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వాసుదేవరావు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కన్వీనర్ వీణా రాణి, టీపీటీఎఫ్ అధ్యక్షుడు వెనుగళ్ల సురేష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ సార్ మాకు మిషన్ పగిలితే సంపూర్ణ వాటర్ ట్యాంక్ ఉంది సార్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అయితే మధ్యలో ఫిల్టర్స్ 2 పెట్టాలి సార్. అయితే వర్షాకాలం వచ్చేటప్పుడు పిల్లలకు వాటర్ ట్యాప్స్ పెట్టించేసేస్తే ఇప్పుడు మామూలు వాటర్ ఉన్నాయి సార్. ఈ వాటర్ ఈ తాగడానికి సపరేట్ బోర్ ఉంది సార్. సపరేట్ వాటర్ మిషన్ పగిలితే మున్సిపాల్ నుంచి ట్యాప్ పిల్లలకు వారి చిరంజీవులందరికీ కూడా నా యొక్క ఆశీర్వాదాలు. మా ట్రస్ట్ ద్వారా ఈరోజు నిజామాబాద్ నగరంలో ఉన్న ప్రైమరీ స్కూళ్ళు, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో ప్రతి ఒక్కరికి కూడా 3 నోట్బుక్స్ ఇవ్వాలని ఒక సంకల్పం. అవి 4000 కావచ్చు, 5000 కావచ్చు. ఆ డిఓ గారు నాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ప్రభుత్వం నుండి హై స్కూల్ స్టూడెంట్స్కు నోట్స్ బుక్తో పాటు టెక్స్ట్ బుక్లతో పాటు నోట్ బుక్స్ వస్తాయి. ప్రైమరీ స్కూల్ వాళ్ళకు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ వస్తాయి. అందుకే నోట్ బుక్స్ ఇవ్వాలని ఒక సంకల్పం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా పిల్లలు, ఇక్కడ చిన్న పిల్లల నుండి 7వ తరగతి వరకు పిల్లలున్నారు. మీరు ఎప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నామని ఎక్కడ కూడా మీరు అయ్యో నేను ప్రైవేట్ స్కూల్లో లేను అనే ఎవ్వరు కూడా బాధపడద్దు. ఎందుకంటే హెడ్ మాస్టర్ గారు చెప్పినట్లు ఇక్కడున్న డిఓ కానీ మరి హెడ్ మాస్టర్ కానీ మేము కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకొనే ఈ ఉన్నత స్థితికి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. మీ అందరికీ ఒకటి అడుగుతా నేను, మన దేశ ప్రధాని ఎవరు? దేశ ప్రధాని పేరు నరేంద్ర మోడీ గారు కూడా ప్రభుత్వ పాఠశాలనే చదువుకున్నాడు.
ఈరోజు గూగుల్, మనం గూగుల్లో వాట్సాప్ సోషల్ మీడియా చూస్తున్నాం కదా. ఈ గూగుల్ కంపెనీ ఓనర్ CEO సత్యనాదెండ్ల కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే ఇవాళ ప్రపంచంలో గుర్తింపు పొందిన నాదెండ్ల గూగుల్ అంటే అందరికి తెలుసు. ఆయన కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిండు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మొన్ననే ముఖ్యమంత్రి అయిండు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కూడా హై స్కూల్లోనే చదివిండు, అంటే ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్లోనే చదవడం జరిగింది. అంటే చదువుకు లిమిటేషన్స్ లేవు. చదువుకు ఏదైతే చిన్న పిల్లలు ఇక్కడ ముంగట్టున్నారో, ఆ తర్వాత మీరు ఏదైతే 6వ తరగతి 7వ తరగతి ఉన్న స్టూడెంట్స్కి మీ అందరు కూడా హై స్కూల్ వెళ్ళిన తర్వాత మీరు ఒక గోల్ ఏర్పరచుకోవాలా. భవిష్యత్తులో నేను డాక్టర్ కావాలా, లేకుంటే IAS కావాలా, ఇంజనీర్ కావాలా, ఏదైతే మీరు గోల్ పెట్టుకొని చదివి తప్పకుండా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని. ఇంటింటా సేకరించే చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు వీలుగా మోడ్రన్ డంపింగ్ యార్డ్ నిర్మించడానికి అదనపు కలెక్టర్ అంకిత్ అభినందించారు. ఈ డంపింగ్ యార్డ్ నిర్వహణ బాధ్యతలను గ్రామ సంఘానికి అప్పగించాలని అధికారులకు సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలో రూర్బన్ పథకం ద్వారా మంజూరైన నిధులతో మోడ్రన్ డంపింగ్ యార్డ్ నిర్మించారు. ఈ డంపింగ్ యార్డ్ను గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ సందర్శించారు. ఈ యార్డ్ను పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ సంఘం ద్వారా డంపింగ్ యార్డ్ను నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో DRDO సాయాగౌడ్, MPDO శంకర్ నాయక్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, APO సాయిలు తదితరులు పాల్గొన్నారు. మనము మొత్తం కూడా ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద రూపాయలు కట్టించినటువంటి యూనిట్ను 15 రోజుల లోపల దాన్ని ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం. దానికి మొత్తం నిర్వహణ పత్రాన్ని కూడా ఇక్కడ ఉన్న వివోకి అప్పచెప్తాం. వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ చూస్తాము. తర్వాత అంతేకాకుండా మహిళా శక్తి ప్రోగ్రాం కింద స్టిచ్చింగ్ కానీ, ఎంటర్ప్రైజెస్ కానీ, క్యాంటీన్లు, గేదెలు, మిగతా అన్ని రకాలకు కూడా ఈ 2-3 రోజుల్లో అందరి లబ్ధిదారులను గుర్తించేసి జిల్లా వ్యాప్తంగా కూడా ఫస్ట్ నుంచి అన్ని యూనిట్లు గ్రౌండ్ చేస్తాం. ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మనకి ఇప్పుడు ఈరోజు మనకు ACLB గారు కూడా వచ్చారు. వారు వచ్చేసి ఏంటంటే దీని నిర్వహణను ఖచ్చితంగా ఇన్ని రోజులు వేస్ట్గా ఉంది కాబట్టి ఇమీడియట్గా స్టార్ట్ చేయమన్నారు. వారి ఆదేశాల కనుక అనుగుణంగా దాంట్లో రిపేర్స్ ప్లస్ క్లీనింగ్ అవన్నీ కూడా దాదాపు మేము 15 డేస్లో చేయడానికి ప్లాన్ చేసుకుంటాము. దీన్ని పూర్తి నిర్వహణ గ్రామ సంఘం వాళ్ళే చూసుకుంటారు. దాన్ని నిర్వహించుకుంటూ ఈ అసెట్లు దాన్ని పూర్తి రెస్పాన్సిబిలిటీ వాళ్ళే చేస్తారు. దాని ఆదాయం కూడా వాళ్ళకే చూస్తారు. బడాపహాడ్ దర్గా హుండీ లెక్కింపులో వక్ఫ్ బోర్డు అధికారి చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తులు గమనించడంతో చడీ చప్పుడు కాకుండా తన ప్రయత్నాన్ని విరమించుకోవటం చర్చనీయాంశంగా మారింది. వర్ణి మండలం బడాపహాడ్ దర్గాలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపు వక్ఫ్ బోర్డు అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ సమక్షంలో నిర్వహించడం జరిగింది. డబ్బులు, నగలను లెక్కించే సమయంలో ఓ అధికారి కొన్ని డబ్బులు, ఆభరణాలను దొంగచాటుగా దాచుకున్నాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న భక్తులు గమనించగా వారిని జర్నలిస్టులుగా భావించిన ఆ అధికారి తాను నొక్కేసిన డబ్బులను లెక్కింపులో వేసేశాడు. రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారుల ఎదుట డబ్బులు దోచేయాలని చూసిన ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ప్రజల పక్షపాతి, హేతువాది బొజ్జా తారకం జీవితం నేటి సమాజానికి స్ఫూర్తి కావాలని CPI-ML న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, మాల మహానాడు నగర అధ్యక్షులు ధనరాజ్ అన్నారు. దళితుల పట్ల వివక్షత, 2 క్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా ఆయన అనేక గ్రామాలు తిరిగి ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ప్రముఖ న్యాయవాది స్వర్గీయ బొజ్జా తారకం 85వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని శ్రామిక విజ్ఞాన కేంద్రం వద్ద జయంతి సభ, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, మాల మహానాడు, బుద్ధిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బొజ్జా తారకం దళితుల పట్ల వివక్షత 2 గ్లాసుల నీళ్ల పద్ధతికి వ్యతిరేకంగా అనేక గ్రామాలు తిరిగి ఉద్యమాలు చేశాడని, జిల్లాలో అంబేద్కర్ యువజన సంఘాల నిర్మాణం, హక్కుల ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని నాయకుడిగా, మంచి రచయితగా జిల్లాలో పేరు పొందాడని అన్నారు. బీడీ కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారని, నేడు దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలు జరుగుతున్నాయని, పబ్లిక్ సెక్టార్ మొత్తం ప్రైవేట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ రిజర్వేషన్స్ కాపాడుకోవడానికి బొజ్జా తారకం ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంపల్లి ఎల్లయ్య, ఎడ్ల నాగరాజ్, బట్టి గంగాధర్, పద్మారావు, బంగారు సాయిలు, సిర్ప జన్నారపు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఏంటి తారకంగా నుంచింది అంటే నిజామాబాద్కు హక్కులు, నిజామాబాద్లో మీరు ఫైట్ చేయకుండా సాధించలేము, ఏదైనా ఫైట్ చేయండి, లేదా కింది కులాల వాళ్ళను పూర్తిగా నీచంగా చూసే రోజులలో ఎవరి హక్కులు లేవు, 2 గ్లాసుల పద్ధతి, మీరు మీ గ్లాసు మీరే కట్టుకోండి అనే పద్ధతిని వ్యతిరేకించడానికి తారకం గారు, పున్నయ్య గారు, ఆశీర్వాదము, పోషకి 100 మంది కార్యకర్తలు ఒక ధైర్యాన్ని ఇచ్చి మీరు ముందుకు నడవండి అనేది తీసుకుపోయిన గొప్ప వ్యక్తి తారకం గారు. ఎమర్జెన్సీలో తను ఒక అడ్వకేట్గా చేసుకుంటుంటే ఎమర్జెన్సీలో నువ్వు ఈ హక్కుల గురించి లేకపోతే ప్రజలకు మద్దతుగా ఉంటున్నావు అని చెప్పేసి జైల్లో తీసుకొని పోయి పెడితే దాదాపు 14 నెలలకు పైగా తను జైల్లో ఉన్నాడు. ఎక్కడ నేరం చేయలేదు, ఎక్కడ ఒక తప్పు చేయలేదు. నిమ్నులకు కింది వాళ్లకు మనుషులుగా గుర్తించారు. నాగారం నందిగుట్ట శివాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అకస్మాత్తుగా నాగశేషు శివలింగంపై ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నగర శివారులోని నాగారంలో గల ప్రాచీన నందిగుట్ట శివాలయం భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతోంది. ఆలయ ప్రధాన అర్చకుడు నందు అప్ప ప్రతి నిత్యం ఉదయాన్నే శివలింగాన్ని అభిషేకించి రకరకాల పూలతో అందంగా అలంకరిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే గురువారం ఉదయం అర్చకుడు శివలింగాన్ని అభిషేకించి అందంగా అలంకరించారు. ఆ తర్వాత కాసేపు గర్భగుడి నుంచి బయటకు వెళ్ళగా ఆలోపే ఓ నాగుపాము గర్భగుడిలోకి చేరుకుంది. శివలింగం చుట్టూ చుట్టుకొని పడగ విప్పి కనిపించింది. అంతేగాక ఆ నాగుపాము ఆలయంలోని 4 పిల్లలకు జన్మనిచ్చింది. శివలింగంపై నాగశేషువు చాలాసేపు దర్శనమివ్వటంతో సాక్షాత్తు నాగదేవత పరమేశ్వరుని వద్దకు చేరుకున్నట్లుగా ఆలయ అర్చకులు చెబుతున్నారు. నందిగుట్ట శివాలయం మహిమానిత్వం అయ్యిందని, ఈ దృశ్యమే ఇందుకు 11 సంవత్సరాల వనవాసం చేస్తే తాను ఉద్యోగరీత్యా 8 సంవత్సరాల వనవాసం చేసి తిరిగి జిల్లా కేంద్రానికి నీటిపారుదల శాఖలో బదిలీపై వచ్చానని టీఎన్జీఓస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గైని గంగారం తెలిపారు. ఇకపై ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటంతో పాటు అవసరమైతే ఉద్యమాలు చేపడతామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగ జేఏసీ నేతగా కీలక భూమిక పోషించిన టీఎన్జీఓస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గైని గంగారం బదిలీపై తిరిగి జిల్లా కేంద్రానికి వచ్చారు. నగరంలోని నీటిపారుదల శాఖ సర్కిల్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా డిప్యూటీ ఇంజనీర్కు రిపోర్ట్ చేశారు. డిప్యూటీ ఇంజనీర్ గైని గంగారంకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన ఛాంబర్లో ఉద్యోగ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆయన్ను శాలువాలతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా గైని గంగారాం మాట్లాడుతూ తాను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించానని ఆయన తెలిపారు. ఉద్యోగ సంఘాలన్నింటినీ ఐక్యం చేసి ఏకతాటిపైకి తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేశానని ఆయన గుర్తు చేశారు. టీఎన్జీఓస్ రాష్ట్ర నాయకులు తనకు తోడ్పాటునందించడంతో పాటు 8 ఏళ్ల తర్వాత తిరిగి సొంత గడ్డ అయిన జిల్లా కేంద్రానికి బదిలీపై రావటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇకపై ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తోందని తాను ఆశిస్తున్నానని, లేని ఎడల ఆందోళనలు చేయడానికి వెనుకాడబోమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు, టీఎన్జీఓస్ నాయకులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ తరలివచ్చి ఘనంగా సన్మానించారు. నేను 8 సంవత్సరాల తర్వాత
మరి సిద్దిపేట కాళేశ్వరం, పోచంపాడు, SRSP. మరి రాముడు ఆ రోజులో వనవాసం పోయినట్టు నేను 11 ఏళ్ళు పోతే నేను 8 ఏళ్ళు పోయినా. తెలంగాణ తెచ్చినందుకు మాకు ఇది ఒక గొప్ప బహుమానం ఇచ్చింది గత ప్రభుత్వం. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. నా యొక్క నిజామాబాద్ జిల్లా ఉద్యోగుల ఒక ఆశీస్సులతోని, వాళ్ళ ప్రేమానురాగాలతోని మరొక్కసారి ఈ గవర్నమెంట్ సహకారంతో మహేష్ గౌడ్ గారు కావచ్చు, షబీర్ గారు కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, మా DHS ప్రెసిడెంట్, సెక్రటరీ, స్టేట్ వాళ్ళు నాకు ఇక్కడికి మళ్ళా తిరిగి పంపించినందుకు వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నాకున్న అనుభవంతో ఉద్యోగుల డిమాండ్స్ పట్ల మరి ఇప్పుడు ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆర్థికంగా కొద్దిగా లేకపోయినా మరి అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అనే విధంగా మనం ప్రశ్నిస్తేనే ప్రభుత్వం కూడా చెల్లించి మనం 10 అడుగుతాలు 2-3 ఇస్తారు. కాబట్టి మనం తప్పకుండా మా జగదీష్ అన్న స్టేట్ ప్రెసిడెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా తప్పకుండా ఉద్యోగుల సమస్యల మీద ముందుగా అయితే డిఏ మీద 2 DAలు బకాయిలు ఉన్నాయి. అలాగే CPS రద్దు గురించి కూడా చాలామంది ఉద్యోగులు కోరుతున్నారు. దాని గురించి కూడా ఉద్యమించడానికి మొన్ననే రాష్ట్ర జేఏసీలో కూడా తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి PRC ఆగస్టులో ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి తప్పకుండా ఆగస్టు లోపల మన PRC ప్రకటన జరుగుతుంది. మరి ఇంతకుముందు మన పాలాభిషేకాల బ్యాచ్, పాల ప్యాకెట్ల బ్యాచ్ లాగా ఉండదు. నిజామాబాద్ జిల్లాలో ఏ ఉద్యోగికి ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. బాన్సువాడ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. గంజాయి అమ్మకాలు, పేకాట జోరుగా సాగుతున్న పోలీసులు నామమాత్రంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలో పేదల కోసం పోచారం శ్రీనివాసరెడ్డి 1000 ఇండ్లు నిర్మించి ఇచ్చారు. ఇక్కడున్నవారు అందరూ రోజు కూలీ నాళీ చేసి బ్రతికేవారే. రాత్రి కాగానే ఇక్కడ కొన్ని చోట్ల పేకాట జోరుగా సాగుతున్నట్లు కాలనీ వాసులు తెలిపారు. అంతేగాక ఇళ్లలో నిర్వహిస్తున్న చిన్న కిరాణా షాపులో 100-200కు ఒకటి చొప్పున గంజాయి, సిగరెట్స్ అమ్ముతున్నట్లు కాలనీ వాసులు చెబుతున్నారు. యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే గాక డబ్బుల కోసం కుటుంబీకులతో తరచూ గొడవలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా శ్రమించి సంపాదించిన డబ్బులు తమ కుటుంబ పోషణకే సరిపోవటం లేదని అన్నారు. గంజాయి, పేకాట వ్యసనాలకు అలవాటు పడుతున్న
పిల్లల జీవితాలను నాశనం చేసుకుంటున్నారని బాధను వ్యక్తీకరించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం నామకే వాస్తే వాహనంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ సైరన్ వేసుకొని రావటంతో పారిపోతున్నారని కాలనీ వాసులు చెబుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు గంజాయి పేకాటను అరికట్టాలని కోరుతున్నారు. ఫీజు బకాయిలను సాకుగా చూపి విద్యార్థులకు టీసీ ఇవ్వకపోవడాన్ని ఇటీవల హైకోర్టు తప్పుపట్టింది. టీసీ విద్యార్థుల హక్కు అని, ఆ హక్కును కాలరాసే అధికారం ఏ పాఠశాల యాజమాన్యానికి లేదని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి ఎడపల్లి మండలంలో ఓ ప్రైవేట్ పాఠశాల కరెస్పాండెంట్ విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు కరెస్పాండెంట్ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం ఎంఈఓ రామారావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎడపల్లి గ్రామానికి చెందిన మల్కయ్య తన 2 పిల్లలను స్థానికంగా ఓ పాఠశాలలో నర్సరీ నుండి 5వ తరగతి వరకు చదివించి స్కూల్ ఫీజు చెల్లించాడు. పై తరగతులకు చదివించడానికి ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ స్కూల్లో చదివిస్తానని ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ బోనాఫైడ్ ఇవ్వాలని ఆ పాఠశాల కరెస్పాండెంట్ను కోరారు. సదరు కరెస్పాండెంట్ కరోనా కాలం నాటి ఫీజు 7,500 చెల్లిస్తేనే టీసీ బోనాఫైడ్ ఇస్తానని తెలిపారని, దీనిపై ఎంఈఓకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్పందించిన ఎంఈఓ రామారావు ఏదైనా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అధిక ఫీజు వసూలు చేసినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఫిర్యాదును పరిశీలించి కరెస్పాండెంట్తో మాట్లాడి టీసీ బోనాఫైడ్ ఇప్పిస్తానని కంగారు పడవద్దని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ మాట్లాడుతూ పాఠశాల కరెస్పాండెంట్ కాశీనాథ్ను తాను కలిసి ఆ విద్యార్థులకు టీసీ బోనాఫైడ్ ఇవ్వాలని కోరటం జరిగిందని అన్నారు. అయినా ఫీజులు చెల్లిస్తేనే వారికి సర్టిఫికేట్స్ ఇస్తానని స్పష్టం చేసినట్లు చెప్పారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎడపల్లి గ్రామంలో ప్రైవేట్ స్కూళ్ళ అరాచకం చాలా ఎక్కువైతుంది కనుక ఎడపల్లి గ్రామంలో కాశీనాథ్ అనే మా సారంగపూర్ మల్కయ్య వాళ్ళ పిల్లలు 2 వాళ్ళ దగ్గరనే ఫస్ట్ క్లాస్ నుంచి 5th వరకు చదవడం జరిగింది. అప్పట్లో ఆయన మాట్లాడుకోకుండా పిల్లల్ని అక్కడ చదివించడానికి తీసుకెళ్ళి 5వ తరగతి వరకు చదివించిండు. ఆయన పైసలు కట్టిన రసీదులు ఆయనకి ఇవ్వకుండా బుక్కులలో రాసుకొని మొత్తానికి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటానని చెప్తే 31,000 కట్టిన దాకా పోవద్దు అని ఆయనకు ఒక్క టీసీ కూడా ఇవ్వకుండా, ఫస్ట్ నీకు ఒక్క టీసీ కూడా ఇవ్వకుండా ఆపి ఇప్పుడు ఒక 31,000 కట్టాలని ఆయనకు ఇబ్బంది పెడితే వాళ్ళు నన్ను సపోర్ట్ తీస్తే నేను పోయి ఆయనకు మాట్లాడడం జరిగింది. సారు 18,000కు మాట్లాడుకొని 18,000 రూపాయలు కట్టిపించుకున్న తర్వాత రేపు వచ్చేసి అవి సర్టిఫికెట్లు తీసుకుపోయి చెప్పడం జరిగింది. కానీ 2వ రోజు పోయినప్పటికి కూడా ఆయన మొండి వైఖరిని మార్చుకోకుండా మీరు కరోనా ఫీజు అమ్మాయిది కట్టిర్రు, అబ్బాయిది కట్టలేదు, ఖచ్చితంగా కరోనా ఫీజు 7,500 రూపాయలు కడితేనే మీకు సర్టిఫికెట్స్ ఇస్తాను, లేకుంటే ఇవ్వను. మీరు ఎవరికి ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, నేనైతే ఖచ్చితంగా ఇవ్వనని దురుసుగా మాట్లాడి పంపేయడం జరిగింది. నేను మండల ఎంఈఓ గారిని కోరుకుంటున్నాను. ఈ ప్రైవేట్ స్కూల్లో మొదటి క్లాస్ నుంచి 10th వరకు ఇలా ఫీజులు ఏ రకంగా ఉంటాయో ఇవి అవగాహన ప్రజలకు చేపియాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇష్టరాజ్యంగా ఒక ఫస్ట్ క్లాస్కే 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, బుక్లకు 5,000 రూపాయలు, 3,000 రూపాయలు ఈ రకంగా వసూలు చేస్తున్నారు కనుక విద్యను బేపారంగా మార్చడం ఇది కరెక్ట్ కాదు. ఆ విద్య అనేది ప్రేమతోటి కష్టంతో అందరినీ పంచాలని కోరుతూ నేను ఎవరి మీద కసితో మాట్లాడతలేను. ఎడపల్లి గ్రామంలో ఉన్నటువంటి వాగ్దేవి పాఠశాలలో మరి 2 పిల్లలను చదివించడం జరిగింది. ఆ 2 పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు విషయంలో టీసీ బోనాఫైడ్లు ఆపేయడం జరిగింది. దాని మీద వారి యొక్క తల్లిదండ్రులు మరి మల్లయ్య గారు కంప్లైంట్ చేశారు, మల్కయ్య కంప్లైంట్ చేశారు. కాబట్టి ఆ కంప్లైంట్ను పరిశీలించి తగు చర్య తీసుకొని వారికి టీసీని బోనాఫైడ్లు ఇప్పించడం జరుగుతుంది. అట్లాగే మరి ఫీజు విషయంలో కూడా ఎంత డ్యూ ఉంది ఏంటి, వీళ్ళు రాసినటువంటిది 18,000 కట్టామని తెలియజేస్తున్నారు. ఆ 18,000 కాకుండా ఇంకా 7,500 కట్టాలని ఆయన డిమాండ్ చేసినట్టుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇది కరోనాకు సంబంధించినటువంటి కాలానికి ఇది ఫీజు అని అంటున్నారు. అది ఆయనతో మాట్లాడి ఆ వివరాలన్నీ కూడా
మరి సేకరించిన తర్వాత తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసిన గుర్తు తెలియని దుండగులు పథకం ప్రకారం చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 10 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. ఓథన్ పట్టణంలోని పెగడపల్లి రోడ్లో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పెగడపల్లి రోడ్లో గల నాగచంద్ర ఇంట్లో చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పెగడపల్లి రోడ్లో గల నాగచంద్ర ఇంట్లో చోరీ జరిగింది. నాగచంద్ర కుమారులు హైదరాబాద్లో ఉండగా వారిని చూసేందుకు తల్లిదండ్రులు మే 26న హైదరాబాద్కు వెళ్లారు. బుధవారం సాయంత్రం తిరిగి వచ్చి చూడగా తలుపులు పగులగొట్టి ఉన్నాయని, ఇంట్లో ఉన్న బీరువాలో 12 తులాల బంగారం, 15 తులాల వెండి, 40,000 నగదు ఉండగా చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ సిఐ వీరయ్య సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నా పేరు సోము నాగచంద్ర. మేము హైదరాబాద్లో ఉంటాము. మమ్మల్ని చూడడానికి మా అమ్మ మే 23వ తేదీ హైదరాబాద్ వచ్చింది. అప్పటి నుంచి మేము ఇంటి దగ్గర లేము. నిన్న అంటే అనగా జూన్ 26వ తేదీ నైటు ఇంటికి రాగా డోరుకి ఉన్న తాళం పగలగొట్టుంది. లోపలికి వెళ్ళి చూస్తే బీరువా కూడా పగలగొట్టుంది. మేము దాచుకున్న బంగారము సుమారు 12 తులాలు, వెండి సుమారు 35 తులాలు, నగదు 40,000 కనిపించలేదు. సీసీ కెమెరాల్లో చూడగా ఇవి 18వ తేదీ రాత్రి 12:55 జరిగినట్టు తేలింది. వెమ్మటే సమీపున్న పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించడంతో బోధన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా మాయమాటలతో రైతులను మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని వెల్లడించారు. బోధన్ పట్టణంలోని కాంగ్రెస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒకే దఫాలో చేయాలని నిర్ణయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. బోధన్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల మేలు కోరే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా రుణమాఫీ చేయడంలో కాస్త జాప్యం జరిగిందని, దీంతో ప్రతిపక్షాలు రుణమాఫీ కోసం కావాలని బురద జల్లే ప్రయత్నం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుండడంతో ప్రతిపక్షాల నోళ్లు మూసుకున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పాషా మోయినుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికాంత్ చారి, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో హర్షించదగ్గ విషయం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భాగంగా వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించిందో దాంట్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానం ప్రకారం ఈరోజు మంత్రివర్గ భేటీలో రైతు రుణమాఫీ చేయడం కోసం నిర్ణయించడం జరిగింది. అదే కాకుండా ఎన్నికల్లో ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు ఈరోజు నెరవేరుస్తూ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో మన బోధన్ శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కూడా ఒక మంత్రి హోదాలో బోధన్కి మరిన్ని మంచి పనులు చేయాలని ప్రజలు కూడా ఆశిస్తూ ఉన్నారు. ప్రజలతో పాటు మేము కూడా ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఈ 5 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సువర్ణయుగంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అదే చేసి చూపిస్తుంది. కాబట్టి గతంలో కూడా మనం చూసినాం. గత ప్రభుత్వం ఏదైతే రైతు రుణమాఫీ చేస్తామని అబద్ధ హామీలు ఇచ్చి 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ నీరుగార్చుతున్నారని టీఎంఆర్పీఎస్ ఆరోపించింది. వచ్చే నెలలో హైదరాబాద్లో జరగనున్న రజతోత్సవ వేడుకల్లో భవిష్యత్తు కార్యాచరణను
రూపొందించనున్నట్లు వెల్లడించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్లో TMRPS నగర అధ్యక్షుడు సుధాకర్ మల్లమారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా జూలై 7వ తేదీన జరిగే కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా TMRPS జిల్లా అధ్యక్షుడు మోహన్, నగర అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ జూలై 7వ తేదీన హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగే దండోరా రజతోత్సవ వేడుకలకు జిల్లా నుండి మాదిగ సమాజం వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ కోసం బలిదానం చేసిన 3 కుటుంబాలకు MRPS రాష్ట్ర అధ్యక్షుడు పాపన్న మాదిగ ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు రజతోత్సవ వేడుకల్లో వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తారని చెప్పారు. ఈ వేడుకల్లో రాబోయే రోజుల్లో ఎస్సీ వర్గీకరణ కోసం చేయబోయే ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో MRPS మహిళా విభాగం నగర అధ్యక్షురాలు సమాధాన, కవిత, అనిత, కోర్ కమిటీ సభ్యులు విద్యాసాగర్, నర్సింగ్రావు, శేఖర్, శ్రీకాంత్, రవి తదితరులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిజామాబాద్ జిల్లా మరి జరుగుతున్నటువంటి ఈనాటి కార్యక్రమం మరి కరపత్రాలు రిలీజ్ చేయడం కోసం మరి రాష్ట్ర నాయకులు సలేంద్ర బాబురావు గారు, విద్యాసాగర్ గారు, మరి భూషణ్ గారు, రమణాధ్యక్షుడు సుధాకర్ అన్న గారు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి భూమన్న గారు, రవీందర్, నాగేష్ గారు, మహిళా టౌనాధ్యక్షురాలు మరి సమాధాన గారు, వివిధ కవితక్క, అనితక్క గారు, సవితక్క గారు, మరి అందరికీ నా యొక్క ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ మరి 1994లో శురు చేసినటువంటి మరి దండోరా ఉద్యమం ఇన్ని రోజులుగా కొంతమంది అమరులైనటువంటి సందర్భం మన మాదిగ జాతి ABCD అని మొదలుపెట్టిన నాటి నుంచి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఎప్పటి చిప్ప ఏమూలే ఉన్నట్టు జరుగుతున్నటువంటి మన బతుకులు దాదాపు మరి ఇట్లాంటి పెద్ద మనుషులు శాతకాకుండా అయిపోయే టైం అవుతున్నది. కానీ మరి ఈ రాజకీయ పార్టీలు మనల్ని స్వార్థం కోసం వాడుతుండే తప్ప మనకు న్యాయం చేసింది ఏం లేదు. కాబట్టి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో మరి బీజేపీ ప్రభుత్వం మరి కృష్ణమాల్య కూడా మరి ఆయన కోసం కొంచెం మాట్లాడవలసిందిగా మనం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన ఒక నాటకం చేసి మరి బీజేపీ కంపల్సరీ మనకు వర్గీకరణ చేస్తుందని కూడా నమ్మించింది. సభ పెట్టిండు. మరి ఆ సభ ఇంతవరకు ఆ ఊసు కూడా లేదు. మరి తన కూడా మరి దీని విషయంలో ఏం జరుగుతున్నది, మరి మాదిగలని ఎందుకు ఇట్లా మరి అన్యాయం చేస్తున్నారనే విషయం తన మనసు కూడా తెలుసుకోవాల్సిందిగా మన ప్రతి ఒక్క మాదిగలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి నిన్న మొన్న ఒక కొత్త పేపర్లో చూసినాం, నిన్న ఒక కొత్త నాటకం చేసినాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని పోచమ్మగలిలో గత దీర్ఘకాలంగా ఆర్థరైటిస్ వ్యాధితో హారతి అనే మహిళ నడిచేందుకు ఎంతో ఇబ్బంది పడుతోంది. ఈ విషయాన్ని సదరు మహిళ వీల్చైర్ కోసం నగర మేయర్ నీతూ కిరణ్ను వేడుకుంది. దీంతో స్పందించిన ఆమె లయన్స్ క్లబ్ వారి సహకారంతో వీల్ కుర్చీకి తాను సైతం కొంత ఆర్థిక సహాయాన్ని అందించి గురువారం నాడు ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతున్న మహిళకు వీల్చైర్ను నగర మేయర్ అందజేశారు. మహారాష్ట్రలోని వార్ధా సేవాగ్రామ్ ఆశ్రమంలో ఈ నెల 24, 25, 26, 27 తేదీలలో 4 రోజుల పాటు జాతీయ రాజు పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో కార్యకర్తల క్యాంపు కార్యక్రమం జరుగుతోంది. ఈ శిబిరానికి నిజామాబాద్ జిల్లా
కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా దేశంలో 23 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ శిక్షణా శిబిరంలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన యొక్క విస్తరణ గురించి, మహాత్మా గాంధీ యొక్క ఆశయాలు, ఆలోచన, సమాజ సేవ గురించి వివరించారని మోహన్ రెడ్డి తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీయ న్యూస్.